శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ముందుగా అందరికీ కూడా శ్రావణ మాసపు శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ మాసపు సోమవారం. పరమ పవిత్రమైనటువంటి ఈ కథను విని పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. పరమేశ్వరుడు భక్తవత్సలుడు, ఆశ్రిత జన పక్షపాతి. రోజులో కనీసం ఒక్కసారైనా ఓం నమః శివాయ అంటే చాలు, సర్వ శుభాలు కలుగుతాయి. ఆ స్వామి నామాన్ని ప్రతిరోజు స్మరించేవారికైతే సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి. ఎటువంటి ఆపదలు కూడా దరిచేరవు. అపమృత్యు భయం అస్సలే ఉండదు. భక్త సులభుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు ఎంతటి వాత్సల్యాన్ని తన యొక్క భక్తులపై చూపిస్తాడో ఇప్పుడు ఈ కథల గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో శివశర్మ అనే పరమేశ్వరుడికి మహాభక్తుడు ఒకడు ఉండేవాడు. అతను ఎన్నో శాస్త్రాలలోనూ ఎంతో ప్రావీణ్యత సంపాదించిన వాడై చుట్టుపక్కల గ్రామాలలో తనకు మించినటువంటి పండితుడు ఇక ఎవ్వరూ కూడా లేడని గొప్ప పేరు తెచ్చుకుంటాడు. ముఖ్యంగా జ్యోతిష్య వ్యాకరణ శాస్త్రాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తాడు అతను. ఇక ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ కూడా మంచి వరులతో వివాహం జరుగుతుంది. అదంతా కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంగా వారు భావించేవారు. అతని భార్య పేరు సుమతి. ఆమె కూడా భర్తకు చేతోడు వాదోడుగా ఉండేది. ప్రతిరోజు శివశర్మ చక్కగా ఏకాదశి రుద్రాభిషేకం చేస్తూ ఉండేవాడు. ఇక ఏకాదశి నాడు విశేషమైనటువంటి పూజలు చేస్తూ ఉండేవాడు. ఆనాడు ఇంటికి ఎవరైనా వస్తే బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, దంపతులకు కానీ భోజనం పెట్టకుండా పంపేవాడు కాదు. అలా ప్రతి క్షణం శివశర్మ దంపతులు పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ కాలం గడుపుతూ ఉండేవారు. అంతలో ఒక్కసారిగా శివశర్మకు ఏదో కంటి వ్యాధి వచ్చి చూపు సరిగ్గా కనిపించడం మానేసింది. పాపం ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం లేకపోతుంది. అలా రోజురోజుకి కంటి చూపు ఇంకా మందగించసాగింది. చూపు సరిగ్గా కనిపించక ఒకనాడు కాలికి ఏదో వస్తువు తగిలిపడటంతో మోకాలు విరిగి 2 నెలలు మంచం మీదనే ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడూ కూడా స్వామివారినే స్మరించేటటువంటి తమకు అసలు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయా అని ఆ దంపతులు ఎప్పుడూ కూడా బాధపడుతూ కృంగిపోతూ ఉండేవారు. పరమేశ్వర, ఏమిటి స్వామి మా ఈ ప్రారంధం? ఎందుకు మాకిన్ని బాధలు? అసలు ఎందుకు తండ్రి మాకిన్ని కష్టాలంటూ పదే పదే మొరపెట్టుకుంటూ ఉండేవారు. ఎంతటి వారికైనా పూర్వజన్మ పాపఫలం అనుభవింపక తప్పదు కదా. కానీ పరమేశ్వరుడు దయామయుడు. శివధర్మ పాపఫలం తీరడంతో తన భక్తుని ఇంటికి తప్పకుండా ఏదో ఒక రూపంలో రావాలి, వారిని రక్షించాలి అని చెప్పి అనుకుంటాడు. మరునాడు ఉదయం వారింటికి సాక్షాత్తు పరమేశ్వరుడే ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు. శివశర్మ దంపతులకు ఆ బ్రాహ్మణుడిలో ఏదో దివ్యమైనటువంటి తేజస్సు కనిపిస్తుంది. ఆ దంపతులిద్దరూ కూడా బ్రాహ్మణుడికి నమస్కరించి ఇలా అంటారు: స్వామి, తమరు దివ్య తపస్సంపన్నులాగా ఉన్నారు. నా యందు దయతలచి అసలుకు మాకు వచ్చినటువంటి ఈ బాధల నుండి మాకు విముక్తి పొందేటటువంటి మార్గం ఏదైనా ఉంటే సెలవివ్వండి అంటూ ప్రార్థిస్తారు. అప్పుడు ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు వారితో ఇలా అంటాడు: నాయనలారా, మీ బాధను నేను అర్థం చేసుకున్నాను. మీ బాధలన్నీ తొలగిపోయే ఉపాయం గురించి చెబుతాను. ఇక్కడికి ఒక రాత్రి ప్రయాణ దూరంలో శివగిరి అనే ఒక గుట్ట ఉంది. ఆ గుట్టపై వెలిసినటువంటి పరమేశ్వరుడు నిజంగా మహాశక్తి సంపన్నుడు. మీరు త్వరలోనే అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుని రండి. ఆ స్వామి దివ్య దర్శనంతో మీకున్నటువంటి బాధలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి అని సెలవిస్తాడు. శివశర్మ భార్యతో కలిసి మరుసటి వారమే బయలుదేరి శివగిరి ప్రాంతాన్ని చేరుకుంటాడు. కొండ మీదకు మెట్లు సరిగ్గా ఉండవు. కొండ కూడా కొంచెం ఎత్తుగా ఉంటుంది. కంటి చూపు సరిగ్గా కనిపించక ఆ కాలు నొప్పితో అసలు ఎక్కగలనా అని శివశర్మకు సందేహం వస్తుంది. కొండపై నుండి కిందకు దిగుతున్నటువంటి భక్తులను ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయి అని అడుగుతాడు. వారు శివశర్మ దంపతులతో దాదాపు 1000 మెట్లు ఉన్నాయండి, 2 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది అని చెబుతారు. శివశర్మకు ఎంతో బాధ వేస్తుంది. ఈ కాలి నొప్పితో అసలు నేను ఎక్కగలనా అని భావిస్తాడు. కానీ మనసులో ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు చెప్పినటువంటి మాటలే అతని మనసులో మెదులుతూ ఉంటాయి. మనసులో అతనికి కనిపిస్తూ ఉంటాడు. అలా ఎలాగైనా సరే ఎక్కాలని చెప్పి నిశ్చయించుకొని నెమ్మదిగా భార్యను ఆసరాగా చేసుకొని పాపం రొప్పుతూ ఆ కొండ ఎక్కుతూ ఉంటాడు. మెట్లు చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి కాస్త కష్టంగా ఉంటుంది. శివశర్మ ప్రతి 10 మెట్లకు ఒకసారి కూర్చుంటూ ఉంటాడు. అలా 200 మెట్లు ఎక్కేసరికి అతనిలో ఉన్నటువంటి ఊపిరి పూర్తిగా పోతుంది. ఇక ముందుకు కూడా కదలలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడే కూర్చుంటాడు. అప్పుడు మెట్లు ఎక్కుతూ ఉన్నటువంటి ఒక భక్తుడు వారి దగ్గరకు వచ్చి, స్వామి, నాతో పట్టరండి, మీరు తేలికగా మెట్లు ఎక్కగలుగుతారు అని చెప్పి శివశర్మను చేయి పట్టుకొని లేపుతాడు.
శివశర్మకు ఆ భక్తుడి చేయి తగలగానే ఒక్కసారిగా శరీరమంతా ఏదో విద్యుత్ ప్రసరించినట్లుగా అవుతుంది. అంతే, అతని చెయ్యి పట్టుకొని శివశర్మ 1000 మెట్లు చకచకా ఎక్కేస్తాడు. కొండపైకి రాగానే ఎదురుగా కొద్ది దూరంలో పరమేశ్వరుని ఆలయం అద్భుతంగా దర్శనమిస్తుంది. శివశర్మ దంపతులిద్దరూ కూడా కళ్ళు మూసుకొని ఆ ఆలయం వైపు చక్కగా తిరిగి స్వామివారికి నమస్కరించుకుంటారు. అంతే, ఆశ్చర్యంగా కళ్ళు తెరవగానే శివశర్మకున్నటువంటి కంటి చూపంతా కూడా కంటి వ్యాధంతా కూడా పూర్తిగా నయమైపోతుంది. కంటి చూపు మునుపటి కంటే కూడా శక్తివంతంగా అనిపిస్తుంది. ఆ విధంగా ఎంతో సంతోషపడుతూ ఆ యొక్క పరమేశ్వరుణ్ణి దంపతులిద్దరూ కూడా ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. అప్పటి వరకు తనను చేయి పట్టుకుని తీసుకువచ్చినటువంటి భక్తుడి కోసం పక్కకు తిరిగి చూస్తాడు శివశర్మ. ఆశ్చర్యంగా అప్పటి వరకు వారితోనే ఉన్నటువంటి భక్తుడు అక్కడ కనిపించలేదు. ఆ చుట్టుపక్కలే అంతా కూడా గాలించి వెతుకుతాడు. కానీ ఎక్కడా కూడా కనపడలేదు ఆ భక్తుడు. అప్పుడు వారికి అర్థమవుతుంది, ఆ పరమేశ్వరుడే ఈ యొక్క భక్తుడి రూపంలో వచ్చి తమను అనుగ్రహించాడులే అని చెప్పి ఆ దంపతులు గ్రహిస్తారు. దంపతులిద్దరూ కూడా కొండపై ఉన్నటువంటి కోనేరులో స్నానం చేసుకొని ఆలయంలో పరమేశ్వరుని దర్శించుకుంటారు. మహేశ్వరుని దర్శనంతో వారికి ఉన్నటువంటి పూర్వజన్మ పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఆ రాత్రిక అక్కడే నిద్ర చేసి మర్నాడు తమ యొక్క ఊరికి తిరిగి వెళ్ళిపోతారు. అలా కొన్ని రోజులకు శివశర్మ కాలనొప్పి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. శివశర్మ దంపతులు బ్రతికి ఉన్నంతకాలం పరమేశ్వరుణ్ణి సేవించుకుంటూ సుఖంగా కాలం గడిపి చివరికి ముక్తిని పొందారు. ఈ సృష్టి మొత్తానికి కారణభూతుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు. సమస్త దేవతాగణము ఆ యొక్క పరమేశ్వరుణ్ణి నిత్యము కూడా స్తుతిస్తూ ఉంటారు. రోజులో కనీసం ఒక్కసారైనా పరమేశ్వరుడి యొక్క నామాన్ని ఎవరైతే తలుచుకుంటారో వారికి ఉన్నటువంటి జన్మల పాపాలన్నీ కూడా నశిస్తాయి. అందులోనూ సంధ్యా సమయంలో శివనామస్మరణ చేసిన వారికి ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి నిత్యము ప్రార్థించే వారికి సర్వశుభాలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు. ఇక ఆ విధంగా స్వామివారిని చక్కగా కొలుచుకునేటటువంటి ఒక భక్తుడి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో కృష్ణా తీరంలో శంకరభట్టు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. తన ఊరిలో ఉన్నటువంటి వేద పాఠశాలలో పౌరోహిత్యం విద్యను నేర్చుకుని చుట్టుపక్కల గ్రామాలలో పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉండేవాడు. చక్కగా ఎంతో సత్ప్రవర్తనతో జీవిస్తూ ఉండేవాడు అతను. భార్య, 2 కుమారులతో సుఖంగా ఉండేవాడు. నిత్యము కూడా భగవన్నామస్మరణలోనే గడుపుతూ ఉండేవాడు. పౌరోహిత్యంలో మంచి పేరు రావడంతో సంపాదన కూడా బాగా పెరుగుతుంది. అంతలో అతనికి 50 సంవత్సరాల వయసు వస్తుంది. ఎంతో ధనం సంపాదించడం వలన అతనిలో కాస్త అహంకారం పెరుగుతుంది. దాంతో అతనిలో ఉన్నటువంటి దైవభక్తి సన్నగిలుతుంది. అనేక చెడు అలవాట్లకు లోనవుతాడు. ఒకప్పుడు ఎంతో పేరు కలిగినటువంటి ఆ శంకరభట్టు అనేక వ్యసనాల బారిన పడి చివరకు భార్యాపిల్లల చేత కూడా అసహ్యించుకునే స్థితికి అతను వస్తాడు. అలా ఉన్నటువంటి వ్యసనాలతో పాటు పరస్త్రీ వ్యామోహం కూడా ఎక్కువ అవడంతో ఊరి వారందరూ కలిసి అతనికి గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తారు. ఊరి నుండి బహిష్కరింపబడినటువంటి శంకరభట్టు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ అనారోగ్యం పాలై భిక్షమెత్తుకొని జీవిస్తూ ఉన్నాడు. అలా ఒక్కొక్క ఊరిలో కొన్ని రోజులు గడుపుతూ కొన్ని రోజులకు మరొక ఊరికి చేరుకుంటాడు. ఒకనాడు ఒక ఊరి నుండి బయలుదేరి వెళ్తూ మార్గమధ్యంలో అరణ్య మార్గంలో చిక్కుకుంటాడు. అతనికి అక్కడ ఎటు చూసినా కూడా కటిక చీకటిగా కనిపిస్తుంది. దారి తెన్ను తెలియక తికమక పడతాడు. ఒక చెట్టు కింద కాసేపు నిద్రపోతాడు. రాత్రంతా కూడా అడవి మృగాల అరుపులతో నిద్ర కూడా సరిగ్గా పట్టదు అతనికి. ఉదయం లేవగానే మరలా నడక తిరిగి ప్రారంభిస్తాడు. నీరసంగా ఉండడం వలన ఎక్కువ దూరం నడవలేకపోతాడు. అంతలో సాయంత్రమై చీకటి పడుతుంది. ఒంట్లో ఓపిక నశించి ఇక మరణం తప్పదు అని చెప్పి భావిస్తాడు. అప్పుడు శంకరభట్టుకు ఒక పాత భవనం ఒకటి కనిపిస్తుంది. ఆ భవనం అంతా కూడా పాడుబడి శిథిలావస్థలో ఉంటుంది. అందులో చిన్న చిన్న గదులు అనేకంగా ఉన్నట్లుగా కనిపిస్తాయి. నెమ్మదిగా ఒక గదిలోకి ప్రవేశిస్తాడు. ఆ రాత్రికి అక్కడే పడుకుందాంలే అని చెప్పి అనుకుంటాడు. అంతా దుమ్ము ధూళితో ఉంటుంది. కాలికి ముళ్ళు ఆకులు తగులుతూ ఉంటాయి. అక్కడ నిద్రించడం కోసం ఆ స్థలమంతా కూడా శుభ్రం చేస్తాడు. చీకట్లో కాలికి తగులుతున్నటువంటి ఆకులను పక్కగా విసిరేస్తాడు. అక్కడ చూస్తే అంతా కటిక చీకటిగా ఉంటుంది. ఆ భవనం ఏమిటో కూడా అసలు అర్థం కాదు అతనికి. నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా శరీరంలో ఓపిక నశించి నిద్ర కూడా పట్టదు. అంతలో తెల్లవారిపోతుంది. అతనికి ఎదురుగా ఒక్కసారిగా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై శంకరభట్టుతో ఇలా అంటాడు, నాయనా శంకరభట్టు, నీవింతకు ముందు ఎన్నో పాపాలు చేశావు.
కానీ నీవు నిన్న రాత్రి తెలియక చేసినటువంటి పనుల వలన నేనెంతో ప్రసన్నుడనయ్యాను. నిన్న నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం. నువ్వు అడుగుపెట్టినటువంటి ఈ ప్రదేశం మహేశ్వరం అనే పేరుతో ఒకప్పుడు ఎంతో చక్కగా విరాజిల్లుతూ ఉండేది. ఇంతకాలం ఎవరూ పట్టించుకోక ఈ విధంగా శిథిలావస్థలో ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నీవు మరలా దీనిని శుభ్రపరిచేటటువంటి ప్రయత్నం చేస్తావు. అంతేకాదు, ఎప్పటి నుండో కింద పడి ఉన్నటువంటి బిల్వదళాలను కూడా నీకు తెలియకుండానే ఒక పక్కన ఉన్నటువంటి నా యొక్క శివలింగంపై విసిరావు. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి నా ఆలయం శుభ్రం చేసి బిల్వదళాలతో నన్ను అర్చించినటువంటి భాగ్యం నీకు దక్కింది. ఈ క్షణం నుండి అన్ని ఐశ్వర్యాలను నీకు ప్రసాదిస్తున్నాను. ఒక్కసారి కళ్ళు మూసుకొని నన్ను ప్రార్థించు అంటూ పరమేశ్వరుడు అంతర్ధానమవుతాడు. కళ్ళు తెరిచినటువంటి ఈశ్వరభట్టు తన గ్రామంలో ఉంటాడు. అదంతా కూడా పరమేశ్వరుడు చేసినటువంటి మహిమగా తెలుసుకుంటాడు. ఇక ఎటువంటి అనారోగ్యం లేదు, ఎంతో ఐశ్వర్యం లభిస్తుంది. జరిగిందంతా కూడా తన భార్యా పిల్లలకు, ఊరి వారందరికీ కూడా చెబుతాడు. తర్వాత శంకరభట్టు ఎటువంటి దుర్వ్యసనాలకు లోనవ్వకుండా ఎన్నో సత్కార్యాలు చేస్తూ పరమేశ్వరుణ్ణి సేవించుకుంటూ కాలం గడిపి చివరకు పరమేశ్వరునిలోనే ఐక్యమవుతాడు. మరి పరమేశ్వరుడు అంతటి దయామయుడు. మరి తెలియకుండానే తనను కొలిచినటువంటి శంకరభట్టును ఏ విధంగా అనుగ్రహించాడో ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక తెలిసి చేసేటటువంటి శివపూజ వలన ఏ విధమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందో చెప్పటానికి ఎవరికీ కూడా శక్యం కానటువంటి పని. పరమేశ్వరుడు నిజంగా అల్ప సంతోషి. ఒక్కసారి తన నామం స్మరించిన సమస్త ఐశ్వర్యాలను అనుగ్రహించేటటువంటి దయామయుడు, మంగళకరుడు, శుభప్రదుడు, ముక్తిప్రదాత. ఆ స్వామికి తన భక్తులంటే ఎంతో ఆప్యాయత, అనురాగం. తనను నమ్మి కొలిచిన వారు 14 లోకాలలో ఎక్కడ ఉన్నా కూడా నిత్యము కూడా వారిని కంటికి రెప్పలా కాపాడేటటువంటి అమృతమూర్తి. పరమేశ్వరుడికి తనను కొలిచేటటువంటి భక్తుడు బీదవాడ ధనికుడా అనేటటువంటి భేదం ఎప్పుడూ ఉండదు. మనస్ఫూర్తిగా ఆయన్ను కొలిస్తే చాలు, అతనికి సర్వ సంపదలను అనుగ్రహిస్తాడు. ఈశ్వరుడు అంటే అమితమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు అని అర్థం. ఈశ్వర శబ్దం సకల శుభాలకు సంకేతం. మరి ఈ విధమైనటువంటి పరమేశ్వరుని స్మరించినటువంటి గొప్ప భక్తుడు శివదాసుడు అనేటటువంటి ఒకడు ఉండేవాడు. అతని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో గోదావరి తీరంలో శివదాసుడు అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. అలా చిన్ననాటి నుండే శివభక్తి పరాయణుడై ఎప్పుడూ కూడా శివనామాన్నే స్మరిస్తూ ఉండేవాడు. ఏ పని చేసినా పరమేశ్వరార్పణమస్తు అంటూ తలుచుకునేవాడు. ఆ స్వామివారి దయవలన శివదాసుకు ఆ ఊరి జమీందారు శేషయ్య గారి ఇంట్లో గుమస్తా ఉద్యోగం దొరుకుతుంది. అందుకు శివదాసు ఎంతో సంతోషించి బ్రతికి ఉన్నంతకాలం ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా పరమేశ్వరుడికి అభిషేకం చేస్తానని చెప్పి మనసులో అనుకుంటాడు. ఆ విధంగానే ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివుని అభిషేకం చేస్తానని అనుకుంటాడు. ఆ ప్రకారంగా ప్రతిరోజు కూడా ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికి స్వచ్ఛమైనటువంటి జలంతో అభిషేకం చేయడం ప్రారంభిస్తాడు. శివదాసు తనకెన్ని పనులున్నప్పటికీ కూడా అభిషేకం మాత్రం ఎప్పుడూ మర్చిపోయేవాడు కాదు. ఎప్పుడైనా కొన్ని పనుల వలన రాత్రి నిద్రపోవడం ఆలస్యమైతే తెల్లవారుజామునే లేచి తప్పకుండా అభిషేకం చెయ్యందే కాలు బయట పెట్టేవాడు కాదు. శరీరంలో ఎప్పుడైనా కొంచెం నలతగా ఉన్నా ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు. అన్నిటికీ కూడా పరమేశ్వరుడే ఉన్నాడు అని చెప్పనేవాడు. శివదాసుకున్నటువంటి అచంచల భక్తికి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి అతని జీవితం కూడా సాఫీగా సాగిపోయే విధంగా అనుగ్రహించాడు. అలా రోజులు జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలి వాన వస్తుంది. రాత్రంతా కూడా కుంభవృష్టి కురుస్తూనే ఉంటుంది. ఉదయానికి కూడా తగ్గలేదు. ఇక శివదాసు ఆ వర్షానికి కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్ళి స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకుని వచ్చి శివుడికి అభిషేకం చేసి తరువాత నెమ్మదిగా జమీందారింటికి వెళ్తాడు. వర్షం జోరుగా పడుతూ ఉండడంతో కొంచెం ఆలస్యమవుతుంది. శివదాసును చూస్తూనే ఆ జమీందారు గట్టిగా అరుస్తూ, ఏరా, ఈరోజు ఎందుకింత ఆలస్యమైంది? ఒకరోజు అభిషేకం చేయకపోతే మీ శివుడు ఊరుకోడా అంటూ నానా మాటలు అంటాడు. ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడతాడు. జమీందారు ఆ విధంగా శివదాసును ఎన్నో దుర్భాషలాడటం గమనించినటువంటి పరమేశ్వరుడికి అతనిపై ఎంతో కోపం వస్తుంది. పరమేశ్వరుడు ఎంతటి భక్తవత్సలుడు అంటే తన భక్తులను ఎవ్వరైనా కానీ పల్లెత్తు మాట అంటే ఊరుకోడండి. ప్రతినిత్యము కూడా తననే తలుచుకుంటూ ప్రతినిత్యము కూడా అభిషేకం నిర్వహించేటటువంటి ఆ శివదాసును ఆయన మనసును బాధ పెట్టినందుకు జమీందారుపై శివయ్యకు తీవ్రమైనటువంటి ఆగ్రహం కలుగుతుంది.
ఆ విధంగా శివుని ఆగ్రహానికి లోనైనటువంటి ఆ జమీందారుకు మర్నాడే తీవ్రమైనటువంటి పక్షవాతం వచ్చి మాట పడిపోతుంది. 2 రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచాన పడతాడు. అలా కొద్ది కాలానికి అతని ఐశ్వర్యం కూడా హరించుకుపోతుంది. అలా అసలు ఏ విధమైనటువంటి కారణం వలన జరిగిందో అతనికి అస్సలు అర్థం కాదు. ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు. ఆ సాధువుకు ఎన్నో మహిమలు ఉన్నాయని చెప్పి, ఏ జబ్బులనైనా నయం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడని చెప్పి జనాలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు. ఇక జమీందారు భార్య ఆ సాధువును కలిసి ఆయన ప్రాధేయపడితే అతను పాపం దయతరచి జమీందారును చూడటానికి ఇంటికొస్తాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆ జమీందారుతో ఇలా అంటాడు, నాయనా, నీవు కొంతకాలం క్రితం నీ వద్ద పనిచేసేటటువంటి శివదాసు అనే అనే అతన్ని అనవసరంగా నీవు దూషించావు. పరమేశ్వరుడికి ఎంతో ప్రియభక్తుడైనటువంటి అతన్ని ఆ విధంగా దూషించడం వలన ఆ స్వామి యొక్క ఆగ్రహానికి నీవు లోనయ్యావు. అందువలనే ఈ విధమైనటువంటి అనర్థాలన్నీ కూడా జరిగాయి అని చెప్పి జమీందారు భార్య జమీందారు యొక్క భార్య వైపు తిరిగి, అమ్మా, ఆ శివదాసును రేపే మీ ఇంటికి పిలిచి అతని కాళ్ళు కడిగి పూజించమని చెప్పి చెబుతాడు. అప్పుడు పరమేశ్వరుడు తప్పకుండా సంతోషిస్తాడని, మీకున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అంటూ ఆ సాధువు చెబుతాడు. ఆ మరుసటి నాడే శివదాసును జమీందార్ దంపతులిద్దరూ కూడా వారింటికి పిలిపించి తమ తప్పును మన్నించమంటూ వేడుకుంటారు. అతని కాళ్ళు కడిగి చక్కగా ఆ నీటిని ఆ దంపతులిద్దరూ కూడా తలపై చల్లుకుంటారు. అంతే, జమీందారుకున్నటువంటి అనారోగ్యం ఒక్కసారిగా మాయమైపోతుంది. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో లేచి నిలుచుంటాడు. ఆ దంపతులిద్దరూ కూడా ఎంతో సంతోషించి శివదాసుకు నమస్కరించి పరమేశ్వరుని ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. జమీందారు ఆ తరువాత గొప్ప శివభక్తుడై ప్రతినిత్యము కూడా శివయ్యకు అభిషేకం చేసుకుంటూ కాలం గడిపాడు. ఆ ఊరిలో చక్కని శివాలయాన్ని నిర్మించి జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు. చూసారా, భక్తవత్సలుడైనటువంటి ఆ పరమేశ్వరుడికి తన భక్తులను ఎవరైనా కానీ బాధ పెట్టినా, ఎవరైనా కానీ నిందించినా, వారి మనసును కష్టపెట్టినా కానీ స్వామి చూస్తూ ఊరుకోడు. మనసారా స్వామిని కొలిచేవారింట సిరులన్నీ కొలువై ఉంటాయి. దేనికి లోటుండదు. జ్ఞానం, పాండిత్యం కూడా లభిస్తుంది. తలపెట్టినటువంటి కార్యాలన్నీ కూడా జయప్రదంగా నెరవేరుతాయి. మరి ఈ విధమైనటువంటి గొప్ప లాభాన్ని పొందినటువంటి మరొక భక్తుడి గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో గంగా తీరంలో గంగరాజు అనే ఒక చిన్న వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేసి కొద్ది కాలంలోనే ఎంతో ధనాన్ని సంపాదిస్తాడు. అంత ధనం సంపాదించాడే కానీ ఎప్పుడూ ఏమాత్రం దాన ధర్మాలు చేసేవాడు కాదు. పరమ పిసినారిగా పేరు పొందుతాడు. కల్తీ వ్యాపారాలు చేసి ప్రజలందరినీ కూడా విపరీతంగా దోచుకునేవాడు. అలా బ్రతికినటువంటి గంగరాజు కొన్ని సంవత్సరాల తర్వాత మరణించి తరువాత మరుజన్మలో ఆ పాపాల ఫలితంగా గుడ్డివాడిగా జన్మిస్తాడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టుకతోనే కంటిచూపు లేకుండా జన్మించినటువంటి గంగరాజు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. ఏ ఆధారం లేకుండా జోలె పట్టుకుని ఆ వీధి ఈ వీధి తిరుగుతూ అడుక్కుంటూ బ్రతికేవాడు. ఒక్కొక్క ఊర్లో కొన్ని నెలలు నివసించి తరువాత మరో ఊరుకు చేరేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత గంగరాజు లింగాలపల్లె అనే ఒక గ్రామానికి చేరుకుంటాడు. ఆ ఊరిలో పరమేశ్వరుడి ఆలయం ఎంతో మహామహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందుతుంది. అంతేకాదు, ఆ ఊరిలో దాదాపు ప్రతి చెట్టు కింద ఒక శివలింగం కూడా ఉండేది. పురాతన కాలంలో దేవతలే ఈ శివలింగాలను ప్రతిష్ఠించారని చెప్పి ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు. అయితే ఆ ఊరికి చేరినటువంటి ఈ గంగరాజు ఒక పెద్ద చెట్టు కింద నివసిస్తూ ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఊర్లోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చేవాడు. దొరికిన దానిని తింటూ కాలం గడిపేవాడు. ఒకనాడు ఉదయం అలా భిక్షాటనకు వెళ్ళినటువంటి గంగరాజుకు ఆ రోజు ఎవ్వరూ కూడా ఎలాంటి పదార్థాలు అతని పాత్రలో వేయలేదు. సరే, సాయంత్రం ఏదైనా దొరుకుతుందేమోలే అని అనుకుంటాడు. సాయంత్రం మరలా తిరిగి అన్ని వీధులు తిరుగుతాడు. కానీ ఎవ్వరూ కూడా ఏ పదార్థం అతని పాత్రలో భిక్షగా వేయలేదు. ప్రతిరోజు ఏదో ఒకటి తనకు లభించేది. ఆ రోజు ఎవ్వరూ కూడా తనకు ఎందుకు భిక్ష వేయలేదు అనే విషయం గురించి అతనికి ఏమాత్రం అర్థం కాదు. ఇక ఉదయం నుండి ఏ ఆహారం లేకపోవడం వలన ఒంట్లో ఉన్నటువంటి ఓపిక అంతా కూడా లేక తిరిగి తన చెట్టు వద్దకే బయలుదేరి వెళ్తాడు. ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలవుతుంది. గంగరాజు బాగా తడిసిపోతాడు.
చివరకు ఒక చెట్టు కింద చేరుకుంటాడు. తన పాత్ర నిండా వర్షపు నీరు చేరడంతో నీటిని పక్కకు విసురుతాడు. అంతే, అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. గంగరాజుకు ఒక్కసారిగా కంటి చూపు వస్తుంది. అంతేకాదు, తన పక్కనే బంగారు నాణేల మూట కూడా కనిపిస్తుంది. అదేమిటా అని ఎదురుగా చూస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఉంటాడు. గంగరాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఏమిటి ఇన్ని అద్భుతాలు అని భావిస్తూనే ఉండగా పరమేశ్వరుడు అతనితో ఇలా అంటాడు. చూడు నాయనా, ఈరోజు నాకెంతో ప్రీతికరమైనటువంటి సోమవారం, అందులోనూ ఏకాదశి. ఊరివారి అందరూ కూడా ఉపవాసం ఉండడం వలన నీకు ఈరోజు ఎలాంటి పదార్థం లభించలేదు. అందువలన నువ్వు కూడా ఉపవాసం చేసిన వాడివయ్యావు. అంతేకాదు, కళ్ళు కనిపించకుండా, నీకు తెలియకుండా నీవు విసిరినటువంటి నీ పాత్రలోని వర్షపు నీరు పక్కనే ఉన్నటువంటి శివలింగంపై పడింది. ఆ విధంగా నీవు నాకు అభిషేకం చేసినవాడు అయ్యావు. ఇంత పవిత్రమైనటువంటి దినాన ఉపవాసం ఉండి నాకు అభిషేకం చేసి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నావు. అందువల్ల నీకు చూపును ప్రసాదిస్తున్నాను. ఈ బంగారు నాణ్యాలను తీసుకొని ఏదైనా వ్యాపారం చేసుకొని సుఖంగా జీవించు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమవుతాడు. జరిగిన దానికి ఆ గంగరాజు ఎంతో సంతోషించి ఆ ధనంతో వ్యాపారం మొదలుపెట్టి ఎంతో ధనాన్ని సంపాదిస్తాడు. గొప్ప శివభక్తుడిగా పేరు పొంది ఎన్నో దాన ధర్మాలు చేస్తాడు. అలా జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతాడు. పరమేశ్వరుడు అల్ప సంతోషం చెప్పుకున్నాం కదా, ఒక్క బిల్వదల్వంతో ఆయన పూజించినా సరే ఎంతో తృప్తి చెందుతాడు. సర్వ సంపదలను వెంటనే అనుగ్రహించిస్తాడు. చక్కని ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. అంతటి అమృతమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడికి మనందరం కూడా నమస్కారములు తెలియజేసుకుందాం. ఇక చిట్ట చివరిగా మరొక కథ ద్వారా స్వామివారు ఒక భక్తుడిని ఏ విధంగా అనుగ్రహించాడో తెలుసుకుందాం. పూర్వకాలంలో ఏకనాథపురం అనే గ్రామంలో ఒక గొప్ప శివాలయం ఉండేది. ఆ ఆలయంలో వెలిసినటువంటి శివలింగాన్ని సాక్షాత్తు దేవతలే ప్రతిష్ఠించారని చెప్పుకునేవారు. ఆ స్వామి ఎంతో మహిమాన్వితుడిగా చుట్టుపక్కల గ్రామాలలో పేరు కూడా పొందాడు. భక్తులు బళ్ళు కట్టుకుని మరీ ఆ దేవాలయానికి వచ్చి పరమేశ్వరుని సేవించుకుని మరీ వెళ్ళేవారు. అలా ప్రతి సంవత్సరము కూడా ఆ దేవాలయంలో అద్భుతమైనటువంటి ఉత్సవాలు కూడా జరిగేవి. ఆ ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించేవారు. ఎన్నో ప్రత్యేక పూజలు కూడా చేసేవారు. ఆ ఆలయంలో భిక్షమయ్య అనే ఒక పూజారి ఉండేవాడు. అతను వేదాలన్నీ కూడా అవపోసన పట్టినవాడై జనాలందరూ కూడా చక్కగా ఆయన్ను మెచ్చుకుంటూ ఉండేవారు. నమక చమకాలతో ప్రతినిత్యము కూడా పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. అయితే తనకు అన్ని విద్యలు తెలుసని, ఎంతో గొప్ప పండితుడని అతనికి కొంచెం అహంకారం ఉండేది. అయితే ఎంతటి వారికైనా అహంకారం అనేది ఉండకూడదు కదా. పరమేశ్వరుడికి అతనికి ఏదో ఒక విధంగా బుద్ధి చెప్పాలి అని అనిపిస్తుంది. ఒకనాడు ఆలయంలో నిత్యం పూజ చేసేటటువంటి పాత్రలో ఒక చిన్న వెండి పాత్ర మాయమవుతుంది. ఆలయం అంతా ఎంత వెతికినా కూడా ఆ వెండి పాత్ర కనిపించదు. ఆలయంలో గోపాలుడు అనే ఒక బాలుడు చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఆలయ ఆవరణమంతా కూడా ఊడ్చి నీళ్లు చిమ్మి చక్కగా కడుగుతూ ఉండేవాడు. ఏమీ చదువుకోపోయినా ఎప్పుడూ కూడా స్వామివారిని ధ్యానిస్తూ కాలం గడిపేవాడు. ఈ భిక్షమయ్య ఆ గోపాలుడే ఆ గిన్నెలను దొంగలించి ఉంటాడని చెప్పి అనుకుంటాడు. సాయంత్రం పాపం వాడిని పిలిపించి అదే విషయం గురించి గట్టిగా అడుగుతాడు. తర్వాత ఎంత గట్టిగా అడిగినా తాను ఆ పని చేయలేదని చెప్పి తనకు అసలు అటువంటి ఉద్దేశం లేదని చెబుతాడు ఆ పిల్లవాడు. అయితే భిక్షమయ్య మాత్రం వాడు చెప్పినటువంటి మాటలు అస్సలు నమ్మడు. గట్టిగా అరిచి ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు. పక్కనే ఉన్నటువంటి కర్ర తీసుకుని గోపాలుడిని గట్టిగా కొడతాడు. ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా ఆ గోపాలుడు ఏమాత్రం చెలించకుండా చేతులు కట్టుకుని నేను ఆ దొంగతనం చేయలేదు అని చెబుతాడు. ఇక విసుగు వచ్చి భిక్షమయ్య ఇంటికి వెళ్ళిపోతాడు. గోపాలుడు తన మీద అనవసరంగా నిందపడినందుకు బాధపడుతూ స్వామిని తలుచుకుంటూ నిద్రపోతాడు. మర్నాటి ఉదయం భిక్షమయ్య గర్భాలయం తలుపులు తీయగానే అక్కడ కనిపించినటువంటి దృశ్యాన్ని చూసి నిశ్చేష్టుడైపోతాడు. శివలింగంపై అనేక చారలు ఉంటాయి. వెంటనే జరిగిందంతా కూడా భిక్షమయ్యకు అర్థమైపోతుంది. తాను గోపాలుణ్ణి కొట్టినటువంటి దెబ్బలన్నీ స్వామివారు తాను తీసుకున్నాడు. ఈ అంతటి మహాపరాధం చేశానని చెప్పి అనుకుంటాడు. అంతలో పక్కనే ఉన్నటువంటి పానవట్టం నుంచి ఒక ఎలుక ఆ గిన్నెను నోట కరుచుకొని అక్కడికి వచ్చి అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇక భిక్షమయ్యకు చాలా బాధ వేస్తుంది. గోపాలుణ్ణి అనవసరంగా కొట్టానని చెప్పి తన అపరాధాన్ని మన్నించమంటూ స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటాడు. తర్వాత ఆ శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తాడు. గోపాలుని పిలిచి తన తప్పును క్షమించమంటూ వేడుకుంటాడు. స్వామికి కావలసింది పాండిత్యమో సర్వశాస్త్రాలు తెలుసుకున్నటువంటి జ్ఞానమో కాదు. ఇవన్నీ ఉన్నా అహంకారం ఉన్నట్లయితే స్వామి అనుగ్రహం ఎప్పటికీ కలగదు. పరమేశ్వరుడికి కావలసింది స్వచ్ఛమైనటువంటి నిర్మల భక్తి, ప్రశాంతమైనటువంటి చిత్తంతో, నిష్కల్మషమైనటువంటి భావంతో స్వామిని రోజులో ఒక్కసారి తలిచినా చాలు.
తప్పకుండా స్వామి వెంటనే అనుగ్రహించేటటువంటి కరుణామూర్తి. అంతటి అమృతమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడికి మనందరం కూడా మరొకసారి నమస్కారములు తెలియజేసుకుంటూ, ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి అమ్మవార్లను వేడుకుంటూ, ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.